10 నెలలుగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ ఐఎఫ్టీయూ అనుబంధ సంస్థ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంథ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి వేతనాలు రాక గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీపీ కార్మికుల వేతనాలు 26,000కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని, లేనిడల ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ కార్మికులుగా, గుర్తించాలి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ కార్మికులుగా, గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ కార్మికులుగా, రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే, వర్ధిల్లాలి తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్టీయూ, పోరాటం మన సమస్యలు పరిష్కరించేంత వరకు, సమస్యలు పరిష్కరించేంత వరకు, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఇవ్వాలి. 12,700 సుమారు 60,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో అనేక రకాల పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి కార్మికులకు గత 10 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక మాటలు చెప్తూ కాలం వెల్లబుస్తూ ఉంది. మరి ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు ఇస్తున్నామని చెప్పి గొప్పగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ప్రజలు, గ్రామ పంచాయతీ కార్మికులు గత అనేక ఏళ్లుగా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తింపు పొందుతలేరని చెప్పి వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని చెప్పి మేము అడగదలుచుకున్నాం. 10 నెలల బట్టి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నా, సేవలు చేస్తూ ఉన్నా, వాళ్ళకు వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని బతకాలి, ఎట్లా పని చేయాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే కలెక్టర్ల దగ్గర స్పెషల్ ఫండ్ ఉంది. ఆ స్పెషల్ ఫండ్ నుంచి వీళ్ళ జీతాలు ఇవ్వచ్చు అని చెప్పి ఆదేశాలు ఉన్నా కూడా దాన్ని అసలే పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ కార్మికులు అంటే, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు అంటే అవి చాలా లెక్కలేని అయిపోతున్నాయి. వాళ్ళంతా లెక్కలో లేని మనుషులు అయిపోతా ఉన్నారు. వాళ్ళంతా మట్టి మనుషులు, చెత్త మనుషులు, అక్కర్లేని మనుషులు, లెక్కలేని మనుషులు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. తక్షణమే ఏవైతే 10 నెలల వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ ఉన్నాయో అవి విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.